కండరాల నొప్పి కంటే కీళ్ళ నొప్పుల కంటే కూడా నరాల నొప్పులు ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇలాంటి ఈ నరాల నొప్పి, నరాల బలహీనత, తిమ్మిర్లు, వీటికి అద్భుతమైన సురక్షితమైన ఆయుర్వేద ఔషధాలని, ఆయుర్వేద గృహ చికిత్సల్ని, వీటిని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ఈ వీడియోలో మనం చాలా ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. నర నొప్పి, నరాల బలహీనత, తిమ్మిర్లు, వీటికి మంచి ఆయుర్వేద ఉపాయాలని తెలుసుకుందాం. ఆయుర్వేదంలో ఈ నరువు పెయిన్ని, న్యూరోపతీస్ని, వీటిని వాతవ్యాధి వికృతి కింద చెప్తాం. అంటే వాతం ప్రకోపించినప్పుడు సాధారణంగా ఈ న్యూరోమస్కులర్ పెయిన్స్ వస్తూ ఉంటాయి. ఇది నరాల వ్యవస్థని దెబ్బతీస్తూ ఉంటుంది. ఆయుర్వేదంలో ఈ వాతానికి చేసేటువంటి ట్రీట్మెంట్ వల్ల ఈ నరాల సమస్యలు క్రమక్రమంగా తగ్గుతాయి, రక్త ప్రసరణ పెరుగుతుంది. అలాగే నరాలకి న్యూట్రియంట్స్ కూడా ఈ ట్రీట్మెంట్స్ తోటి అందించవచ్చు. ఇలా ఈ మొడాలిటీస్ తోటి ఈ నరువు రిలేటెడ్ పెయిన్స్ని తగ్గించుకోవచ్చు. ఈ న్యూరోపతి కానీ లేకపోతే నరువు పెయిన్స్ కానీ ఇలాంటి సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు మంచి కాంబినేషన్స్ ఉన్నాయి. వీటిని వరుసగా మనం తెలుసుకుందాం. వెచ్చని నూనెతోటి మర్దనా చేస్తే, అభ్యంగన చికిత్సతోటి ఈ నరాల నొప్పులు శాంతిస్తాయి. ఎందుకంటే దీనికి అనేక బెనిఫిట్స్ ఉంటాయి. ప్రధానంగా నువ్వుల నూనె, ఆవ నూనె, లేకపోతే బలాతైలం, ఇలాంటి ఈ నూనెల్ని పరోక్షంగా వేడి చేయాలి. అంటే చిన్న గిన్నెలో మరిగే నీళ్ళ మీద పెట్టాలి తీసుకొని. అప్పుడు ఆ నూనె వేడెక్కుతుంది. దీన్ని చేతులతో తీసుకొని మళ్ళీ చేతులతో రాపిడి బుట్టేలాగా చేసి ఆ నరువు పెయిన్ ఉన్న ప్రాంతంలో అప్లై చేసి మర్దనా చేసుకోవాలి. దీంతో రక్త ప్రసరణ పెరుగుతుంది, మంట తగ్గుతుంది. ప్రధానంగా నరాలు దీంతో శాంతిస్తాయి. వెచ్చటి నూనె ఇది చర్మంలోకి చొచ్చుకు వెళ్ళి వాత దోషాన్ని నియంత్రిస్తుంది. ఇది దీని ప్రత్యేకత. ఎప్సమ్ సాల్ట్ అని మన ఉప్పులాగే ఉంటుంది. మన ఉప్పు సోడియం క్లోరైడ్, ఇది మెగ్నీషియం సల్ఫేట్. ఎప్సమ్ సాల్ట్ విదేశాలలో మనకి సైంధవ లవణం ఎట్లా తీస్తారో అట్లా భూమిని తవ్వి తీస్తారు. ఇది మీకు ఈ మెడికల్ షాప్స్లో దొరుకుతుంది. ఎప్సమ్ సాల్ట్ అంటే ఈ మెగ్నీషియం సల్ఫేట్ని వెచ్చటి నీళ్ళకి కలపాలి. 10 నుంచి 15 నిమిషాల పాటు అలా ఉంచేయాలి. ఈ మెగ్నీషియం నరాల్ని అలాగే కండరాల్ని శాంతపరుస్తుంది, మంటను తగ్గిస్తుంది. ప్రధానంగా నరాల పనితీరుని ఇది మెరుగుపరుస్తుంది. కాబట్టి మెగ్నీషియం సల్ఫేట్ కలిపినటువంటి వేడి నీళ్ళల్లో మీకు నరువు పెయిన్ ఏ భాగంలో అయితే ఉందో ఆ భాగాన్ని డిప్ చేసి కొద్దిసేపు ఉంచాలి. ఉదాహరణకి కాళ్ళ పెయిన్ అనుకోండి, పాదాల పెయిన్ అనుకోండి, పాదాలను ఉంచాలి. చేతులు తిమ్మిలు అనుకోండి, చేతులను ఉంచాలి. లేదు మామూలు ఇంకెక్కడన్నా తిమ్మిరిగా ఉందనుకోండి, ఈ నీళ్ళని ధారగా పొయ్యాలి. అలాగే మంచి కాంబినేషన్ పసుపు అలాగే పాలు. ఒక 1/2 టీ స్పూన్ పసుపు పొడిని గోరువెచ్చని పాలకు కలుపుకొని దీన్ని రెగ్యులర్గా తీసుకుంటూ ఉండాలి. పసుపు ఏం చేస్తుంది అంటే ఎనాజిసిక్గా పనిచేస్తుంది. అయితే ఈ పసుపు తాలూకు ఆ శోషణ అంటే అబ్జార్ప్షన్ పెంచడానికి నల్ల మిరియాలని మీరు కలుపుకోవచ్చు. పసుపులో ఉన్నటువంటి కుర్కుమిన్ అనేది యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉంటుంది, యాంటాక్సిడెంట్ గుణాలు కూడా కలిగి ఉంటుంది. దీంతో న్యూరోపతి అంటే నరువు పెయిన్ తగ్గుతుంది. అలాగే నరం తాలూకు రిపేర్ని అంటే నరం తాలూకు మరమ్మతుకి కూడా ఇది సహాయపడుతుంది. మన వంటింట్లో ఉండేటటువంటి ఒక న్యాచురల్ పెయిన్ కిల్లర్ అల్లంతో టీ. తాజా అల్లం ముక్కల్ని నీళ్ళకి వేసి మరిగించి దాన్ని అల్లం టీ లాగా తీసుకుంటూ ఉండాలి. రోజుకి 1 లేదా 2 సార్లు. ఈ అల్లం టీ యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉంటుంది, నొప్పిని తగ్గిస్తుంది, అలాగే రక్త ప్రసరణని మెరుగుపరుస్తుంది. క్యాప్సాసిన్ క్రీమ్ అని మామూలుగా మనకి మిరప లేకపోతే సైరనీ పెప్పర్ ఇలాంటి వాటిలలో ఈ క్యాప్సాసిన్ అనేది ఉంటుంది. దీన్ని డైరెక్ట్గా నువ్వుల నూనె కలిపి మరిగించి అప్లై చేసుకోవచ్చు, లేదా క్రీమ్ రూపంలో కూడా దొరుకుతుంది. ఈ క్రీమ్ని నొప్పున్న ప్రాంతంలో అప్లై చేస్తే ఇరిటేషన్కి కౌంటర్ ఇరిటెంట్గా పనిచేస్తుంది. ఇది మీకు మెడికల్ షాప్స్లో కూడా దొరుకుతుంది. ఇది ఒక చక్కటి న్యూరో ట్రాన్స్మిటర్ని తగ్గించేసేసి ఆ నొప్పిని తగ్గించడానికి సహాయపడుతుంది. కలబంద గుజ్జు కూడా న్యూరోపతిలో ఉపయోగపడుతుంది. తాజా కలబంద గుజ్జు అంటే అలోవెరా జెల్ని నొప్పి ఉన్న ప్రాంతంలో సింపుల్గా అప్లై చేయాలి, లేదా అలోవెరా ఆధారిత క్రీములను కూడా మీరు వాడచ్చు. కలబంద చల్లదనాన్ని ఇస్తుంది, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉంటుంది, నరాల నొప్పిని ఇది తగ్గిస్తుంది. ప్రధానంగా ఈ న్యూరోపతి అంటుందనే మనకు గుర్తుకు రావాల్సింది విటమిన్ B12. అన్ఫార్చునేట్గా ఈ రోజుల్లో చాలా మందిలో విటమిన్ B12 అనేది తగ్గుతూ ఉంది. ఇది మీరు న్యూట్రిషన్ రూపంలో తీసుకోవచ్చు. గుడ్లు, పాలు,
అలాగే ఫోర్టిఫైడ్ సీరియల్స్, ఇంకా చేపలు, ఇలాంటి వాటిలో B12 అనేది ఎక్కువ మొత్తాల్లో ఉంటుంది. ఇలాంటి ఆహారాలను మీరు తీసుకుంటే మంచిది. అవసరమైతే వైద్య సలహాతో B12 కూడా సప్లిమెంట్స్ కూడా వాడుకోవచ్చు. ఈ B12 నరాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే నరాల తాలూకు రీజువనేషన్కి అంటే పునరుద్ధరణకి ఇది సహాయపడుతుంది. B12 లోపం న్యూరోపతికి కారణం, ఇది మీకు తెలిసిందే. ఫ్లాక్స్ సీడ్ ఆయిల్, అవిసె నూనె, ఇది కూడా అంతే న్యూరోపతిలో సహాయపడుతుంది. రోజుకి 1 లేదా 2 టీ స్పూన్ల అవిసె నూనెని ఇంటర్నల్గా తీసుకుంటూ ఉండాలి. లేదా సలాడ్స్కి కూడా స్ప్రింకిల్ చేసి కలుపుకొని ఆ సలాడ్స్ తినొచ్చు. అవిసె నూనె యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉంటుంది. మెయిన్గా దీంట్లో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి యాంటీ ఇన్ఫ్లమేటరీ నేచర్ ఉంటాయి. కాబట్టి ఈ న్యూరోపతిలలో నరాల పనితీరుని ఇది మెరుగుపరుస్తుంది. ఇక ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది మెంతుల గురించి. 1 టీ స్పూన్ మెంతుల్ని రాత్రి నీళ్ళకి నానబెట్టండి. ఉదయం ఆ నీళ్ళని తాగేయండి. మెంతులకి యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. అలాగే నొప్పి నుంచి రిలీఫ్ని ఇచ్చేటువంటి గుణాలు కూడా ఉంటాయి. ఇది నరాల నొప్పిని తగ్గిస్తుంది. ఆహారం తర్వాత విహార చికిత్సలో ప్రధానమైంది వ్యాయామం, అలాగే స్ట్రెచింగ్, నడక, అలాగే యోగా, ఇలాంటి ఈ లో ఇంపాక్ట్ ఎక్సర్సైజెస్ మీరు చేస్తూ ఉండండి. నొప్పున్న ప్రాంతానికి సంబంధించి స్ట్రెచ్చింగ్ వ్యాయామాలు చేయండి. ఈ ఎక్సర్సైజ్ వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది, కండరాలకి స్ట్రెంత్ వస్తుంది. అన్నిటికీ మించి నరాల ఆరోగ్యాన్ని ఇది మెరుగుపరుస్తుంది. స్ట్రెచ్చింగ్ వల్ల ఆ కీళ్ళు ఈజీగా కదులుతాయి. షామమైల్ టీ అని మన NRIస్కి ఇది ఈజీగా లభ్యం. ఈ మధ్య ఇండియన్స్కి కూడా సూపర్ బజార్లో దొరుకుతుంది. ఇది పడుకోబోయే ముందు 1 కప్పు షామమైల్ టీ తీసుకుంటూ ఉండాలి. దీంతో శరీరం అలాగే నరాలు ఈ రెండు కూడా ప్రశాంత పడతాయి. దీంతో నరాల నొప్పి తగ్గుతుంది. ఇక యాపిల్ సైడర్ వెనిగర్ అని సూపర్ బజార్లో దొరుకుతుంది. యాపిల్స్ నుంచి తయారయ్యే పుల్లటి పదార్థం, మన చింతపండు రసం లాగా ఉంటుంది. దీంతో ఆ ఫుడ్ బాత్ తీసుకోవాలి. అంటే యాపిల్ సైడర్ వెనిగర్ని వెచ్చని నీళ్ళకి కలిపి పాదాలను 15 నుంచి 20 నిమిషాల పాటు ఉంచాలి. దాంట్లో ఈ యాపిల్ సైడర్ వెనిగర్ రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది, అలాగే మంటను తగ్గిస్తుంది. ముఖ్యంగా పాదాలు, ఆ నరాలు, పాదాల్లో ఉండేటువంటి నరాల తిమ్మిర్లు, ఇలాంటి వాటిని ఇది తగ్గిస్తుంది. ఇక ఆయుర్వేదంలో మర్మ చికిత్సలు అని చెప్పారు. అంటే నొప్పిని తగ్గించడానికి పాదాల్లో, ఆ చేతులలో నరాల పాయింట్స్ ఉంటాయి. ఆ పాయింట్లో పైన మైల్డ్ ప్రెషర్ అప్లై చేస్తూ మర్దన చేసుకోవాలి. ఈ పద్ధతులతోటి నరాల చివర్లు స్టిమ్యులేట్ అవుతాయి, నొప్పి తగ్గుతుంది. అలాగే మజిల్స్ కూడా రిలాక్స్ అవుతాయి. ఇక మెగ్నీషియం సమృద్ధిగా ఉండేటువంటి ఆహారాలు, మెగ్నీషియం సప్లిమెంట్లు కూడా న్యూరోపతిని తగ్గిస్తాయి. పాలకూర, అలాగే బాదం, ఇంకా అవకాడో, ఇవన్నీ కూడా మెగ్నీషియం ఎక్కువ ఉండేటటువంటి ఆహారాలు. వీటిని మీ ఆహారంలో భాగం చేసుకోండి. అవసరమైతే మెగ్నీషియం సప్లిమెంట్లను కూడా మీరు వైద్య సలహాతో వాడుకోవచ్చు. ఈ మెగ్నీషియం నరాల పనితీరుని నియంత్రించడానికి సహాయపడుతుంది. మెయిన్గా నరాల నొప్పిని తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. ఆకలి అన్ని రోగాలను పోగొడితే నిద్ర సగం రోగాలను పోగొడుతుందని సామెత. కాబట్టి రిలాక్సింగ్గా ఉండేటువంటి ఒక మంచి నిద్ర అనేది మీ న్యూరోపతిని తగ్గిస్తుంది. ప్రతిరోజు ఒకే టైంకి నిద్రపోవటం, పడుకోబోయే ముందు కెఫీన్ కలిగినటువంటి ఆ టీ, కాఫీ లాంటివి తీసుకోకపోవటం, అన్నిటికంటే ముఖ్యంగా ప్రశాంతమైనటువంటి నిద్రను పొందడానికి మీ వాతావరణాన్ని అనువుగా ఉంచుకోవటం, వీటన్నిటితో మంచి నిద్ర వస్తుంది మీకు. ఈ సరిపడినంత నిద్ర మీరు పోతే నరాలు రీజువనేట్ అవుతాయి, వాటికి ఆ టైం అనేది దొరుకుతుంది. దీంతో నొప్పి తగ్గటానికి ఇది సహాయపడుతుంది. అన్నిటికీ మించి ముఖ్యమైనది నీళ్లు తగినంతగా తాగాలి. రోజుకి 3 నుంచి 4 లీటర్ల నీళ్లు. ఈ రోజంతా ఈ నీళ్ళని డివైడ్ చేసి తాగుతూ ఉంటే, హైడ్రేటెడ్గా ఉంటే ఆటోమేటిక్గా నరాల పెయిన్ తగ్గుతుంది. శారీరకంగా మీరు డీహైడ్రేషన్లో ఉన్నప్పుడు నరాల నొప్పులు ఎక్కువ అవుతాయి. కాబట్టి తగినంతగా నీరు తాగండి. అంటే మీ మూత్రం ఆల్మోస్ట్ నీళ్ళలాగా రావాలి, అంతవరకు నీళ్లు తాగుతూ ఉండండి. ఈ సమస్య బాగా ఇబ్బంది పెడుతూ ఉంటే మీకు మాత్రమే ప్రత్యేకమైనటువంటి ఆయుర్వేదిక్ మెడిసిన్స్ని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఇవి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. ఇలాంటి వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మహారాష్ట్రాది కషాయం. మహారాష్ట్రాది కషాయంలో రాష్ట్ర, గుగ్గులు, దశమూలాలు ఇలాంటి మూలికల మిశ్రమాలు ఉంటాయి. ఇది పౌడర్ ఫామ్లో ఉంటుంది. దీంతో కషాయం తయారు చేసుకోవాలి. రోజుకి 2 సార్లు భోజనానికి ముందు ఈ కషాయాన్ని 15 నుంచి 30 మిల్లీలీటర్ మోతాదుగా తీసుకుంటూ ఉంటే, గోరువెచ్చని నీళ్ళలో కలిపి తీసుకుంటూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది. దీంతో వాతం అనేది కంట్రోల్లోకి ఉంటుంది. అలాగే నరాల నొప్పులు తగ్గుతాయి. తర్వాత ప్రధానంగా చెప్పుకోవాల్సింది బలా తైలం. బల అంటే సిడా కార్డిఫోలియా.
ఇది చిట్టాముట్టి ముత్తోపులగం లాంటి తెలుగు పేర్లతోటి దీన్ని పిలుస్తారు. దీన్ని నువ్వుల నూనెతో తయారు చేస్తారు, ఈ బలాతైలం అనేదాన్ని. ఇది ఎక్స్టర్నల్ వాడకం కోసం ఉపయోగపడుతుంది. గోరువెచ్చని నూనెని నొప్పుండే ప్రాంతంలో అప్లై చేయాలి, మర్దన చేసుకోవాలి. సాఫ్ట్ మసాజ్, దీంతో ఈ అభ్యంగనంతో నరువు పెయిన్ నుంచి రిలీఫ్ వస్తుంది. ఇది నరాలని స్ట్రెంథెన్ చేస్తుంది, రక్త ప్రసరణని మెరుగుపరుస్తుంది, అలాగే నడవటంలో నొప్పిని తగ్గిస్తుంది. ఇక ప్రధానంగా చెప్పుకోవాల్సింది దశమూల క్వాద చూర్ణం. దీంతో కషాయం తయారు చేసుకోవాలి. ఈ దశమూలాలు అనేవి 10 టైప్స్ ఆఫ్ హెర్బల్ రూట్స్ ఇవి. దీన్ని నీళ్ళకి వేసి మరిగించి కషాయం తయారు చేసుకొని 1 నుంచి 2 టీ స్పూన్లు రోజుకి 2 సార్లు భోజనం తర్వాత దీన్ని తీసుకుంటూ ఉండాలి. దీనికి అవసరమైతే ఈక్వల్గా వాటర్తో డైల్యూట్ చేసి తీసుకోవచ్చు. ఇది వాతాన్ని తగ్గిస్తుంది, నరాలకి మేలు చేస్తుంది, నొప్పిని తగ్గిస్తుంది. పేర్లేని వ్యాధికి పెన్నేరు గడ్డ అంటారు అశ్వగంధ. ఈ శుద్ధ అశ్వగంధని, అంటే శుద్ధి చేసినటువంటి అశ్వగంధ అంటే 10 సార్లు పాలతో ఉడికిస్తారు, లేదా మామూలు మీకు అశ్వగంధ చూర్ణం అయినా ఉపయోగపడుతుంది. 3 నుంచి 6 గ్రాములు, అంటే దాదాపుగా 1/2 టీ స్పూన్ నుంచి 1 టీ స్పూన్ వరకు రోజుకి 2 సార్లు గోరువెచ్చని పాలతో కలిపి కానీ నీళ్ళతో కలిపి కానీ దీన్ని తీసుకోవాలి. ఇది నర్వస్ సిస్టమ్ని స్ట్రెంథెన్ చేస్తుంది, పునరుద్ధరిస్తుంది, నరాల నొప్పిని ఇది తగ్గిస్తుంది. ఇక శొంఠి పిప్పళ్ళ కాంబినేషన్ కూడా న్యూరోపతిలో యూస్ఫుల్గా ఉంటుంది. ఈ అల్లాన్ని ఎండబెట్టి శొంఠి తయారు చేస్తారు. పిప్పళ్ళు అంటే మీకు తెలిసిందే. ఈ 1/2 టీ స్పూన్ ఈ పొడిని తేనెతో కలిపి రోజుకి 2 సార్లు తీసుకుంటే, నేరుగా కానీ గోరువెచ్చని నీళ్ళతో కానీ కలిపి తీసుకోవాలి. దీంతో డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది, రక్త ప్రసరణ పెరుగుతుంది, మెయిన్గా న్యూరోపతి తగ్గుతుంది. క్షీరబల తైలం అని, ఈ బల చెప్పుకున్నాం కదా, అసిడా కార్డిఫోలియా, పాలు, గోరువెచ్చని పాలతోటి అలాగే నువ్వుల నూనెతోటి ఇది తయారు చేస్తారు. దీన్ని 5 నుంచి 10 డ్రాప్స్ దీన్ని ముక్కులో డ్రాప్స్ కింద వేసుకోవాలి. అలాగే మర్దన కోసం కూడా దీన్ని వాడుకోవచ్చు. ఇది ముక్కులో డ్రాప్స్ కింద వాడుకున్నా, నోటి ద్వారా తీసుకున్నా, ఎక్స్టర్నల్గా మసాజ్ చేసుకున్నా కానీ న్యూరోపతిలో యూస్ఫుల్గా ఉంటుంది. నరాల పనితీరుని ఇది మెరుగుపరుస్తుంది. ఇక కైసర గుగ్గులని, ఈ గుగ్గులు అంటే మీకు తెలుసు కామిఫారా ముక్కలు. ఇదే కాకుండా త్రిఫల ఇతర మూలికలతో తయారవుతుంది. ఇది 1 నుంచి 2 గుళికలు రోజుకి 2 సార్లు భోజనం తర్వాత గోరువెచ్చని నీళ్ళతో తీసుకుంటూ ఉండాలి. ఇది వాతాన్ని తగ్గిస్తుంది, నొప్పిని కంట్రోల్ చేస్తుంది. తర్వాత చెప్పుకోవాల్సింది బ్రాహ్మీ ఘృతం. బ్రాహ్మీ అంటే బకోప మొనేరి, అలాగే నెయ్యి ఇలాంటి వాటితో తయారవుతుంది. 1 నుంచి 2 టీ స్పూన్లు రోజుకి 1 లేదా 2 సార్లు భోజనంకి ముందు దీన్ని తీసుకుంటూ ఉండాలి. గోరువెచ్చని నీళ్ళతో తీసుకోవచ్చు, లేదా పాలతో తీసుకోవచ్చు. ఇది మైండ్ని ప్రశాంతపరుస్తుంది. న్యూరోపతి అక్కడి నుంచే కదా వచ్చేది, అంటే నరాలని ఇది స్ట్రెంథెన్ చేస్తుంది. శరీరంలో హీట్ వల్ల ఈ న్యూరోపతి వస్తూ ఉంటుంది. దానికి చక్కటి పరిష్కారం తిప్పతీగ నుంచి తయారైనటువంటి ఎక్స్ట్రాక్ట్, గుడుచి సత్వం. ఇది టినోస్ఫోరా కార్డిఫోలియా అంటే తిప్పతీగ. దీని సారం ఇది 250 మిల్లీగ్రాముల నుంచి 500 మిల్లీగ్రాముల మోతాదుగా రోజుకి 2 సార్లు గోరువెచ్చని నీళ్ళతో తీసుకుంటూ ఉండాలి. ఇది ఇమ్యూనిటీని పెంచుతుంది, నరాల పనితీరుని మెరుగుపరుస్తుంది. ఇక ఆముదం నుంచి తయారైన ఏరండ మూలాది కషాయం, ఇది కూడా అంతే. రెసినస్ కమ్యూనిస్ట్ నుంచి వేరుల నుంచి తయారవుతుంది. ఇది ఇతర వాత నివారణ మూలికలు కూడా దీంట్లో ఉంటాయి. ఇది పౌడర్ ఫామ్లో ఉంటుంది. దీన్ని నీళ్ళకి వేసి మరిగించి కషాయం తయారు చేసుకొని రోజుకి 2 సార్లు భోజనానికి ముందు 15 నుంచి 30 మిల్లీలీటర్ల మోతాదుగా తీసుకుంటూ ఉండాలి. ఇది అవసరమైతే ఈక్వల్ అమౌంట్స్ ఆఫ్ హాట్ వాటర్ మిక్స్ చేసి తీసుకోవాలి. ఇది వాత దోషాన్ని తగ్గిస్తుంది, నొప్పిని కూడా తగ్గిస్తుంది. అలాగే బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తూ న్యూరోపతిని కంట్రోల్ చేయడానికి ప్రసారిణి తైలం అనేది ఉపయోగపడుతుంది. ప్రసారిణి అంటే పీడేరియా ఫిటిడా అని ఒక ఆమోదయోగ్యం కానంత ఘాటు వాసన వస్తూ ఉంటుంది, అందుకే దానికి ఆ పేరు. దీన్ని నువ్వుల నూనె ఇలాంటి వాటితో తయారు చేస్తారు. దీన్ని ఎక్స్టర్నల్గా వాడుకోవాల్సి ఉంటుంది. దీన్ని అప్లై చేసి గోరువెచ్చని స్థితిలో మసాజ్ చేసుకుంటే నరువు పెయిన్ తగ్గుతుంది, నొప్పి తగ్గుతుంది, కండరాలు కూడా దీంతో స్ట్రెంథెన్ అవుతాయి. ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి యోగరాజు గుగ్గులు ఉపయోగపడతాయి. గుగ్గులు, త్రిఫల ఇతర మూలికలతో ఇది తయారవుతుంది. 1 నుంచి 2 గుళికలు రోజుకి 2 సార్లు భోజనం తర్వాత దీన్ని గోరువెచ్చని నీళ్ళతో కానీ పాలతో కానీ తీసుకోవాల్సి ఉంటుంది. ఇది వాత నివారణగా పనిచేస్తుంది, నొప్పిని తగ్గిస్తుంది. ఈ న్యూరోపతీలు కంట్రోల్ అవ్వాలంటే పథ్యాపథ్యాలు పాటించడం చాలా ముఖ్యం. వాతాహార ఆహారాలను తీసుకుంటూ ఉండాలి. గోరువెచ్చగా ఉండాలి ఆహారం అనేది, స్లోగా జీర్ణం అయ్యేటట్టు ఉండాలి ఆహారం అనేది. అలాగే ప్రతిరోజు కూడా మసాజ్ అంటే అభ్యంగనం చేసుకోవాలి. యోగా, ధ్యానం ఇలాంటివి కూడా ఉపయోగపడతాయి. పంచకర్మలలో వస్తికర్మ అనేది బాగా ఉపయోగపడుతుంది. శిరోధార ఇలాంటివి కూడా యూస్ఫుల్గా ఉంటాయి. అన్నిటికీ మించి ఆల్కహాల్, స్మోకింగ్ ఇలాంటి వాటిని మానేయండి, ఎందుకంటే ఇవి న్యూరోపతిని ఎక్కువ చేస్తాయి. అలాగే బ్లడ్ షుగర్స్ ఏమన్నా ఉంటే ఆ లెవెల్స్ వాటిని కంట్రోల్ చేయడం చాలా ముఖ్యం.
ఎందుకంటే దాంట్లో కూడా డయాబెటిక్ న్యూరోపతి ఉంటుంది. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకోవాలి. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి. యోగా, ఇలాంటి ప్రాణాయామం ఇవి ఉపయోగపడతాయి. ఇది నరువు ఇరిటేషన్ని తగ్గించడానికి ఉపయోగపడతాయి. ఇలాగా ఈ మల్టిపుల్ అప్రోచెస్, అంటే న్యూరోపతి లైఫ్ లాంగ్ ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇలాంటి సందర్భాలలో ఈ ఆయుర్వేద గృహ చికిత్సలు, అలాగే ఆయుర్వేద ఔషధాలు, పంచకర్మ వైద్యం, ఇంకా పథ్యాపత్యాలు, వీటన్నిటితోటి లైఫ్ లాంగ్ ఇబ్బంది పెట్టేటటువంటి ఈ న్యూరోపతీస్, అలాగే ఈ నర్వ్ పెయిన్స్, వీటి నుంచి బయటపడచ్చు. అయినప్పటికీ మీకు సమస్యగా ఉంటే అప్పుడు మిమ్మల్ని వ్యక్తిగతంగా పరీక్ష చేసి మీకు మాత్రమే ప్రత్యేకమైన ఆయుర్వేదిక్ మెడిసిన్స్ని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ క్లిక్ చేస్తే ఆ వీడియోని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో వల్ల మీకు ఉపయోగం జరిగిందని మీకు అనిపిస్తే ఆ లైక్ బటన్ ఉంటుంది కదా, థమ్స్ అప్ బటన్, దాన్ని క్లిక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తాలూకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష నెరవేరుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.